సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో గురు, కుజ, చంద్రుల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి అష్టమ రవి యొక్క దోషం కూడా తొలగిపోయిన తర్వాత కొంత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అధిగమించగలుగుతారు. సామరస్యమైనటువంటి ధోరణిలో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కోపం తగ్గుముఖం పడుతుంది, కంగారు తగ్గుతూ ఉంటుంది, నిదానం మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఏదైనా రుణ సంబంధమైనటువంటి విషయాలు, రోగ సంబంధమైనటువంటి విషయాలు, వాటి నుండి ఎలా బయటపడాలి అని మీరు వేసేటువంటి ప్రణాళికలు కానీ, మీరు తీసుకునేటువంటి చర్యలు కానీ, ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉన్నది. ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ రంగాదుల్లో ఉండేటువంటి మకర రాశి వారిలో కొంత ఆలోచన విధానంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఆయా స్థానాల్లో మార్పుకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మరి ముఖ్యంగా ఉద్యోగంలో పని వేళల్లో మార్పు కానివ్వండి, వ్యాపార పరంగా ఈ తీసుకునేటువంటి ఉత్పత్తుల తాలూకు వినియోగాల్లోనూ లేదా ఈ ఫ్రాంచైజీల్లో మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా మకర రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఈ గ్రహస్థితి కొంత సఖ్యతని కల్పిస్తూ ఉంటుంది. తోబుట్టువులతోటి కానీ, అన్నదమ్ములతోటి కానీ ఉండేటువంటి సఖ్యతను పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. అలాగే సొంత ప్రాంతాలకి, సొంత బంధువుల్ని కలుసుకోవడానికి, అలాగే సొంత ఊర్లకి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి సైతం ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి విద్యార్థులకి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలతోటి ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి బయటపడగలుగుతారు మకర రాశి వారు. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి.